అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఆ మధ్య ఒక వీడియో చేశాను. ఏంటది? ఈ వీడియో గుర్తుపెట్టారు కదా? ఇది లేఖన పుస్తకం. ఇది పఠన పుస్తకం. ఈ పుస్తకంలో లలిత అమ్మవారి యొక్క నామాలు రాసుకోవడం గురించి ఉంది. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ పుస్తకం మీద చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు తీర్చడం కోసమే. పుస్తకం ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి, ఏ నియమాలు పాటించాలి, పూర్తయిపోయిన పుస్తకాన్ని ఎక్కడ ఇవ్వాలి, అయితే 2 పుస్తకాలు రాసేసుకోవచ్చా, ఒకేసారి ఎన్ని నామాలు రాయాలి, ఇలా రకరకాల అనుమానాలకి సమాధానమే ఈ వీడియో. అయితే ఒక చిన్న విన్నపం మీ అందరికీ కూడా ఏంటంటే, పూర్తిగా వీడియో చూడండి. పూర్తిగా వీడియో చూశాక అప్పుడు కింద మీరు కామెంట్ చేయండి. వీడియో పూర్తిగా చూడకుండానే నేను ఏదైతే సందేహాలు సమాధానాలు ప్రశ్నలకి సమాధానాలు చెప్పానో మళ్ళీ అవే ప్రశ్నలు కింద అడుగుతున్నారు. నేను చాలా క్లియర్గా ఫోన్ నెంబర్ అయితేనేమి, పుస్తకం పేరు అన్నీ ఇస్తాను స్క్రీన్ మీదే నామాలతో సహా. అయితే అదేమి పూర్తిగా చూడకుండానే మాకు ఫోన్ నెంబర్ ఎక్కడ దొరుకుతాయో ఫోన్ నెంబర్ పెట్టండి, కాల్ చేయండి, అలాంటివన్నీ అడుగుతున్నారు. కానీ పూర్తి వీడియో చూశాకనే సమాధానం చేయండి, దయచేసి అన్యథా భావించద్దు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ పుస్తకాన్ని ఇప్పుడు మన లేఖన పుస్తకం అని చెప్పాను కదా, ఈ పుస్తకాన్ని ఎవరైతే ప్రింట్ చేస్తున్నారో వాళ్ళకి మీరు ఫోన్ చేయకండి కనీసం. ఎందుకంటే ఫోన్ ఎందుకు చేయొద్దు అన్నానంటే, కేవలం లలితా సహస్రనామాలే కాకుండా వారు విష్ణు సహస్రనామాలని, రామాయణాన్ని, వీటన్నింటినీ కూడా శ్లోకము అర్ధ సహిత తాత్పర్యాలతో ఎక్కడ విడదీసి చదవాలో చక్కగా అందించే కృషి చేస్తున్నారు మా గురువు గారు. కొంతమంది శిష్యులు కలిసి చేస్తున్నారు. అయితే నేను కూడా ఫోనే చేయనండి ఎప్పుడు. నేను ఎప్పుడు కూడా మెసేజే పెడతాను. మెసేజ్ పెట్టి నాకు కావాల్సిన పుస్తకాలు ఏమైనా ఉంటే తెప్పించుకుంటూ ఉంటాను. కాబట్టి దయచేసి ఫోన్ చేయకుండా మెసేజ్ చేయండి. చేశాక కూడా కాసేపు వాళ్ళకి మెసేజ్కి ఆన్సర్ చేసే అవకాశాన్ని, సమయాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను. మన కోసం అంటే లలితమ్మవారు ప్రతి ఇంటికి చేరాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు సంకల్పించిన మహాయజ్ఞం, మామూలు యజ్ఞం కాదండి, మహాయజ్ఞం. ఆ మహాయజ్ఞానికి మనకి చేతనైనంత సాయం ఏంటంటే, వాళ్ళకి ఫోన్ చేయకుండా మెసేజ్ రూపంలో వాళ్ళ దగ్గర నుంచి రాబడదాం. ఈ విషయంలో మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ పుస్తకం గురించి కదా, ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి, నియమాలు ఏంటి, మీరు రోజుకి ఒక శ్లోకాన్ని 5 సార్లు రాస్తాను అని చెప్పి పెట్టుకోండి. ప్రతిరోజు ఒక శ్లోకాన్ని తీసుకోండి, 5 సార్లు కింద రాయండి. మీకు ఎన్నిసార్లు గడులు ఇస్తే అన్నిసార్లు రాశాక ప్రతిరోజు రాశారనుకోండి, దానికి నియమాలు ఏముంటాయి? శుచి, శుభ్రత, భక్తి, శ్రద్ధ. లేదండి నేను నవరాత్రులలో రాద్దామనుకుంటున్నాను, లేకపోతే రేపు అమావాస్య నుంచి 9 రోజులు, శ్రావణ మాసం శుక్రవారం నుంచి ప్రారంభమవుతుంది కదా శుభకరంగా, శుక్రవారం నుంచి 9 రోజులు రాద్దామనుకుంటున్నాను అని ఒక నియమంగా పెట్టుకున్నారనుకోండి. లేకపోతే మాకు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి, లేకపోతే మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, మా అమ్మాయి చదువుకోవాలి, పెళ్ళి చక్కగా అవ్వాలి, మంచి వరుడు లేదా మంచి వధువు దొరకాలి, ఇలా కోరికలతో అనుకుని ఒక 9 రోజులు అమావాస్య వెళ్ళిన పాడ్యం నుంచి మొదలుకొని నవమి దాకా ఆ 9 రోజులు రాద్దామని చెప్పి అనుకున్నారనుకోండి, అప్పుడు మాత్రం దీక్షగా చేస్తున్నప్పుడు నియమాలు పాటించండి. మద్యం జోలికి కానీ, మాంసాహారం జోలికి కానీ వెళ్ళకండి, బ్రహ్మచర్యాన్ని పాటించండి, శుచి శుభ్రతతో ఉండండి, ఆవునేతి దీపారాధన చెయ్యండి. చక్కగా మీరు ఆ 9 రోజులు మీరు ఎన్ని శ్లోకాలు రాయగలిగితే అన్ని రాసుకోండి. మీరు 9 రోజులలో పుస్తకం పూర్తి చేయాలి అని అనుకుంటే రోజుకి 20 శ్లోకాలు చొప్పున, 9 రెళ్ళు 18, 180 శ్లోకాలు. చివరి రోజు కాస్త ఒక 1.5-2 శ్లోకాలు మీరు ఎక్కువ రాసుకోవచ్చు. అలా ఒక నియమంగా పెట్టుకొని రాసుకోండి. ఖచ్చితంగా అమ్మా నేను చెప్తున్నాను, ఎంతమంది చెప్తున్నారంటే వాళ్ళు ఏం కోరుకుంటే అది ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే నెరవేరింది అని చెప్తున్నారమ్మా. అది కూడా మొన్న చెప్పాను, వాళ్ళకి ఉద్యోగం వచ్చిందని చెప్పి ఉద్యోగం కోసం మొక్కుకొని రాసింది తల్లి అని ఒక కామెంట్ కింద వచ్చింది. ఏంటంటే, పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకే కదా ఉద్యోగం కావాలి, వాళ్ళు ఎందుకు రాయరు అన్నారు. వాళ్ళు రాస్తారు,
కానీ ఆ తల్లి మనసు ఊరుకోదు కదా, తల్లి కదా. ఏమో వాళ్ళు సరిగ్గా రాస్తున్నారో లేదో అన్న భావనతోటి తల్లి మన మన పని ఏంటంటే మన పిల్లల బాగు కోసమే కదా. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఈ తల్లికి పిల్లలే కదా. మనందరము లలితమ్మ వారి పిల్లలం కదా. అలాగా తల్లి మనసు ఎప్పుడు పిల్లల యోగక్షేమాల గురించి ఆలోచిస్తుంది కాబట్టి నేను కూడా రాస్తాను, నేను కూడా ఒక ప్రయత్నం చేస్తానని చెప్పి తల్లులు చేసి ఉండొచ్చు. దానికి మనం నెగిటివ్గా కామెంట్ పెట్టకండి. ఆ తల్లి చూస్తే బాధపడుతుంది. అయితే మనకి ఈ నియమాలతోటి శుచి శుభ్రంగా ఉండి రోజుకి ప్రతిరోజు ఒక శ్లోకం రాయండి. నేనైతే ఏం చెప్తానంటే ప్రతిరోజు 1 లేదా 2 శ్లోకాలు రాయమని చెప్తాను. అప్పుడు ఏమవుతుంది, మనం నిరాటంకంగా 3 నెలల పాటు అమ్మవారి యజ్ఞం చేసినట్టు అవుతుంది. అంతేకాదు మనకి తెలియకుండానే మనలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అప్పుడు మనం ఏం కోరుకున్నా అది నెరవేరుతుంది. ప్రతిరోజు సరి అయిన ఉచ్చారణతో ప్రతిరోజు కూడా చదువుకుంటూ రాసుకుందాం. లేదంటారా, అవి పెన్సిల్తో రాసుకుందాం. ఒకసారి నలగలేదా శ్లోకం, చాలా గట్టిగా ఉంది, కొంచెం టంగ్ ట్విస్టర్ లాంటి పదాలు ఉన్నాయి, దాంట్లో అక్షరాలు ఉన్నాయని అనుకుందాం అనుకోండి. అప్పుడు పెన్సిల్తో రాద్దాం. 5 సార్లు అయిపోయాక అమ్మవారికి ఒక నమస్కారం చేసుకొని చెరిపేసి మళ్ళీ దాన్ని పెన్తో రాద్దాం. ఒక్కసారి రాస్తే సరిపోతుంది అనుకున్న వాళ్ళు గ్రీన్ పెన్ కానీ రెడ్ పెన్తో కానీ రాయండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. రంగుకి దానికి సంబంధం ఏంటండి అని మళ్ళీ క్వశ్చన్ అడగండి. మరి అమ్మవారికి ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు ఎక్కువ కడుతూ ఉంటారు, ఎందుకని? అలాంటి వాటికి మనం అమ్మవారిని శోధించలేం. అమ్మవారి పాదాల మీద పెట్టేయడమే మన సమస్య ఏదన్నా ఉంటే. అయితే ఈ పఠన లేఖన పుస్తకం చదువుకున్న వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ కూడా వచ్చింది. చెప్తున్నాను కదండి, 5 సార్లు ఇదే శ్లోకాన్ని, ఒక శ్లోకం తీసుకుని 5 సార్లు రాశారనుకోండి, మీరు ఆ రోజంతా శ్లోకాన్ని మనసులో మననం చేసుకుంటూ ఉంటారు కదా. దానివల్ల మీరు ఎన్ని వేల జపం చేసినట్టు అవుతుంది. మీకు తెలియకుండానే అనేక బీజాక్షరాలు మీ నోట్లోంచి వచ్చినట్టు అవుతుంది, మీ మనసులో పలికినట్టు అవుతుంది. అలాంటి వాళ్ళ కోరిక ఎందుకు నెరవేర్చదు అమ్మవారు? ఖచ్చితంగా నెరవేరుస్తారు. అందుచేత ఈ లేఖన పుస్తకం మీద ఉన్నటువంటి సందేహాలు తొలగిపోయాయి అనుకుంటున్నాను. ఇంకొకటి అడిగారండోయ్, నైవేద్యంగా ఏం పెట్టాలి? మీ ఇష్టం అండి. ప్రతిరోజు చేసేవాళ్ళైతే పటికి బెల్లం పెట్టండి, బెల్లం ముక్క పెట్టండి. లేదు 9 రోజులు దీక్షగా చేసేవాళ్ళు ఉంటే మీ ఇష్టం. మీకు అందుబాటులో ఉన్న ఫలాలైనా, లేకపోతే పులిహార, దద్దోజనం, లేకపోతే 5 అరటిపళ్ళు, దానిమ్మ గింజలు, ఏదైనా సరే, ఎండు ఖర్జూరాలు, ఏదైనా సరే, ఇది అది అని కాదు, అమ్మవారికి తీయగా ఉన్నది ఏదైనా సరే, అన్నంతో చేసేవి ఏవైనా సరే పెట్టండి నైవేద్యం. ఖచ్చితంగా అమ్మవారు మనకి కర్మశేషాన్ని తగ్గిస్తారు. అమ్మవారు మనకి ఉన్నటువంటి కర్మశేషం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన కోరిన కోరికలన్నీ నెరవేరుస్తారు అమ్మవారు. కర్మశేషం పోవాలి అంటే అది లలితా సహస్రనామంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి బీజాక్షరాల వల్ల సాధ్యమవుతుంది. అయితే అండి, రాసేసాక ఎక్కడ ఇవ్వాలి? 2 పుస్తకాలు రాసేయచ్చా? చాలా ఆనందంగా రాయొచ్చు. 2 పుస్తకాలు రాయడం అంటే మాటల, వాళ్ళు మహాయజ్ఞం చేసినట్టే. రాసేసాక ఎక్కడో ఇవ్వడం ఎందుకు? మీ దగ్గర అట్టే పెట్టుకోండి. చక్కగా మీ దగ్గర పెట్టుకొని మీరు రాసినవి చూసుకుని మీ పిల్లలు నేర్చుకుంటారు. దాని నుంచి వాళ్ళు కూడా రాయడం ఎలాగో నేర్చుకుంటారు. రాసేసిన పుస్తకాలు కావాలంటే ఇంకొకలా కూడా చేయొచ్చు. చక్కగా బొట్టు పెట్టి ఎవరికైనా రాసిన పుస్తకం ఇవ్వండి. ముత్తైదుకి ఇచ్చారనుకోండి శ్రావణ మాసంలో, అది కూడా పుణ్యమే. 2 పుస్తకాలు ఉన్నాయి, ఒక పుస్తకం మీరు అట్టే పెట్టుకోండి, ఒక పుస్తకం ఇవ్వండి. లేదు 2 పుస్తకాలు మీ దగ్గర అట్టే పెట్టుకోండి. రాసిన పుస్తకాలు ఎక్కడికి ఎవ్వరికి ఇవ్వక్కర్లేదు. ఒకవేళ ఎవరైనా లలిత అమ్మవారి టెంపుల్ కడుతున్నాం, ఈ లలితాకోటి రామకోటి లాగా రాసిన వాళ్ళు లలితాకోటి పుస్తకాలు ఇవ్వండి అంటే అప్పుడు ఆ ఆలయానికి మీరు ఇద్దరు కానీ, అంతవరకు మీ దగ్గర అట్టే పెట్టుకోండి. శుచి శుభ్రంగా రాయండి. సూర్యోదయానికి ముందు రాస్తే చాలా మంచిది. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో, లేదంటారా సాయంకాలం ప్రదోష వేళలో రాసినా చాలా మంచిది. కాబట్టి నియమబద్ధంగా ఒక నియమాలు మీరే ఏర్పాటు చేసుకోండి. రోజుకి ఎన్ని రాయాలో కూడా మీరు అనుకోండి. ఏమీ దోషం లేదు. ఒక్క శ్లోకం రాసిన దోషం లేదు, ఒక పుస్తకం పూర్తిగా రాసేసిన దోషం లేదు. అమ్మవారి నామాన్ని అనుకుంటూ మాత్రం రాయండి. ప్రతి నామాన్ని పలుకుతూ మాత్రం రాయండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ రాయండి. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.